వెల్కమ్ టు సింగపూర్ అన్నారు. సింగపూర్లో టాయిలెట్ సోప్స్ ఇలా ఉంటాయన్నమాట. ఇక్కడ చూసారు కదా, మనం ఆదివారం వచ్చామనుకోండి ఫ్రీ. చూడండి, ఫ్రెష్ అవుతుంది మా బేబీ, డ్రెస్ మార్చుకుంది. చూసారు కదా, ఇక్కడైతే మాత్రం చూడండి పైపులు, తుడుచుకోవడానికి టిష్యూలు అన్నీ ఉంటాయి. ఇవన్నీ వాష్రూమ్లో ప్రెజెంట్ అయితే ఖాళీగా ఉంది. అదే ఈ టీకామాలో కొన్ని సేఫ్ అయితే మాత్రం ఫుల్గా జనాలతో నిండిపోద్ది. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ వాష్రూమ్లో అయితే ఇది ముసలి వాళ్ళకి. ఇక్కడ అన్నిటికి అయితే మాత్రం వాటర్ అయితే మాత్రం కొన్నిట్లుగా ఉంటుంది అన్నమాట. చూసారు కదా, ఇది ముసలి వాళ్ళకి ఇలా ఉంటాయి. ఇక్కడ వాష్రూమ్లు టిష్యూస్ ఉంటాయి, వాటర్ ఉంటుంది, టిష్యూ తీసి ఇందులో వేయాలి. చూసారు కదా, వీళ్ళకి మాట ఈ వాష్రూమ్స్. ఇక్కడంతా మేకప్ మొత్తం అంతా. సింగపూర్ వాష్రూమ్లు కూడా చాలా అందంగా ఉంటాయి. చూసారు కదా, ఇది వచ్చి సబ్బు మాట మనకి హ్యాండ్ వాష్కి. ఇక్కడ బ్రష్ చేతులు కడుక్కోవడానికి. రావట్లేదు, నన్ను మోసం చేసింది. ఇక్కడ వాష్రూమ్కి అయితే వాటర్ లేదు, టిష్యూలు అయితే తుడుచుకోవడమే. 1 అయినా 2 అయినా ఇక్కడ వాష్రూమ్ కూడా వాటర్ లేదు, కానీ ఇక్కడ వాష్రూమ్కి అయితే వాటర్ ఉంది. చూసారు కదా, అది మనిషికి అవసరం వాష్రూమ్. ఇంకెక్కడ సింగపూర్లో మనకి వీటికైతే లోటు అయితే లేదన్నమాట. మరి మేము వచ్చిన వాష్రూమ్కి అయితే 10 పైసలు ఖర్చు కూడా లేదు. అదే టీకామాలు అయితే 10 పైసలు ఇస్తేనే వాష్రూమ్ అన్నమాట. మరి ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చినా నచ్చకపోయినా లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.